హాయ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏపీలో ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. పోటీ చేసే పొలిటికల్ పార్టీల అభ్యర్థులకు 2024 సార్వత్రిక ఎన్నికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల మధ్య మాటలు పేల్చిన తూటాల్లా పేలితే ఇప్పుడు ఏకంగా ప్రత్యర్థి నుండి తనకు ప్రాణహాని ఉందంటూ ఉత్తర నియోజకవర్గ జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ విశాఖ సిపికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. రెండు 2019 ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కేకే రాజు ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అదే నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. 2014లో ఇదే నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ కూడా 2019లో ఓటమి చవిచూసి మళ్లీ కూటమి అభ్యర్థిగా ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుండి జై భారత్ పార్టీ నుండి సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కూడా పోటీ చేస్తున్నారు. పాత కేసుల్లో నిందితుల కారణంగా తనకు ప్రాణహాని ఉందని పోలీస్ కమిషనర్కి నేరుగా ఆయన ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కేకే రాజు తరపున మైనింగ్ కేసులో అరెస్టైన గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన రాకేష్ కుమార్ తిరగడంతో జేడీ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే దూకుడుగా ముందుకు వెళ్ళి ప్రజల్లో తనదైన మార్కు వేసుకుంటున్నారు. అయితే చాలా కూల్గా ఆఫీసులో ఉండి ఎన్నికల ప్రచారం చేపట్టబోతున్నటువంటి ఏకైక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూకుడుగా ప్రభావం పెంచినటువంటి పరిస్థితి, జనాల్లోకి వెళ్ళి ఓటుకు సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చిస్తున్నారు. అయితే మీరు చాలా కూల్గా ఉన్నారు, దీనికి ప్రధాన కారణం ఏమంటారు? ఇప్పుడు కొంతమంది దూకుడుగా ఉంటారు, కొంతమంది నార్మల్గా ఉంటారు. ఆ దూకుడు స్వభావం నాకు లేదు. నేను ఎవరిని దూకుడుగా వెళ్ళిపోయి ఆయనలాగా నేను చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే ఆయన్ని విశాఖపట్నంలో అడుగు పెట్టనివ్వకుండా వెహికల్ని ఆపి, అట్లాగే కాన్వాయ్ని ఆపి, కోడిగుడ్లు ఇసిరి, తర్వాత టమాటాలు ఇసిరి, ఆయన మహిళల చేత మందు తాగించి నానా బూతులు మాట్లాడిపించి ఆయన ఫోటో పెట్టి ఫోటోని చెప్పుతోటి కొట్టి ఆయనకి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే 30 సంవత్సరాలు సుమారు ఇంకా రాజకీయ పెద్ద పెద్ద ఉద్దండులతోటి ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి దూకుడుగా వెళ్ళిపోయి ఆయన్ని నానా మానసిక క్షోభకి గురి చేసిన వ్యక్తి ఈ కేకే రాజు గారు. సో ఆయన మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి మరి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు తర్వాత ఈయన దానికి అదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా ఆయన్ని ఊరేగింపు చేసుకున్నారు కేకే రాజు గారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు విశాఖపట్నం. ఆయన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకుని జనవాణి కార్యక్రమము జరగకుండా చేసిన వ్యక్తి మరి కేకే రాజు గారు. అంత సామర్థ్యము, గొప్పతనము లేకపోతే అది మాకు లేవు, మాకు చేత కాదు కూడా. మేము నీతి నిజాయితీగా ఉంటాము, ఇతరుల మనసుల్ని నొప్పించకుండా మా పూర్తి ప్రయత్నం చేస్తాము. ఒక సాంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. సో నాకు దూకుడు అవసరం లేదు. నాకు ప్రజలు వారు చేయవలసిన పని వారు చేస్తారు, అంతేగాని ఆయనలాగా మనం దూకుడుగా వెళ్ళాం. పోలీసులను కూడా ఆయన దూకుడుగా వెళ్ళి చేస్తారు. ఎక్కడైనా వైఎస్ఆర్సీపీకి అరాచకము కావాలి అని అంటే ఫస్ట్ కన్సల్ట్ చేసేది కేకే రాజు గారిని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది జగమెరిగిన సత్యం. అది ఇక్కడే కాదు, మొత్తం విశాఖపట్నంలో ఎక్కడ అరాచకం చేయాలంటే వైసీపీ తరపున, ఆయన అంటే వ్యక్తిగతం కాదు, వైసీపీ పార్టీ తరపున చేయాలంటే మరి కేకే రాజు గారే తప్ప వేరే వాళ్ళు లేరు. ఇక్కడ వైసీపీ మిగిలిన నాయకులు ఎవడూ లేడు. అది మరి ఆ దూకుడు కొంతమందికి ఉపయోగం ఉంటుంది. ఆ దూకుడు మూలాన మెప్పు, జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందొచ్చు. ఆ విధంగానే మెప్పు పొందారు ఆయన గొప్పతనం అయింది. ఎవళ్ళు ప్రొసీజర్స్ వాళ్ళవి. సో ఇప్పుడు రాజకీయ ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన స్టాండ్ ఎట్లా మారిందో నాకైతే అర్థం కావటం లేదు. మేము కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కలిసి ఇక్కడ అరాచక శక్తిని బయటికి పంపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
ఆ ప్రయత్నానికి ఆయన కూడా సపోర్ట్ చేయటం మానేసి ఆయనకి ఏ విధంగా ఆయన ఇక్కడ కంటెస్ట్ చేస్తే వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేదానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. మరి జగన్ గారు చెప్తేనే ఈయన ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు. నాకైతే ఐ రియలీ డోంట్ నో. ఆయన అంటే నాకు చాలా గౌరవము. సో వారి గురించి పెద్దగా మేము మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. 2019 ఎన్నికల అనంతరం విష్ణుకుమార్ రాజు గారు పార్టీలు మారుతారంటూ కూడా వివిధ రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ బీజేపీ పార్టీలోనే స్టాండ్ తీసుకున్నారు. దీన్ని మీరు ఏమైనా చూసుకోవచ్చు? నాకు 2019లో గ్యారంటీగా ఓడిపోతానని తెలిసిన వ్యక్తిని నేను. 100% నేను ఓడిపోతానని తెలిసినా నాకు ఇతర పార్టీల నుంచి నాకు అవకాశాలు ఉన్నా, రమ్మని రిక్వెస్ట్లు ఉన్నా నేను పార్టీ మారలేదు. సో నేను 2024కి పార్టీలు మారుతామని ఊహించడం అనేది అవివేకం. దాంట్లో అది తప్పుడు వాళ్ళు ఊహలు. సో అది కరెక్ట్ అయిందా లేదా అనేది ఇప్పుడు తెలుసు. నాకు అప్పుడే 2019 ఓడిపోతాను గ్యారంటీగా అని తెలిసినప్పుడే నేను ఓడిపోయినా పర్వాలేదు, నా బీజేపీ నుంచి నేను కంటెస్ట్ చేస్తామన్నాము, కంటెస్ట్ చేశాము. ఇది గెలుపు ఓటములు అనేది సహజం, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ ఇది. కానీ ఒకసారి మనము రాజకీయ పార్టీ అంటే ఆ రాజకీయ పార్టీ విధి విధానాలకి నచ్చినప్పుడు యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ది లాంగ్ టైమ్. సో అదేవిధంగా మేము ఉన్నాము, ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నాము బీజేపీ నుంచి, ఇప్పుడు మళ్ళీ గెలుస్తాము. మధ్యలో గ్యాప్ వచ్చింది, ప్రజలు నన్ను ఆదరించలేదు, వాళ్ళకి తెలుసు రీజన్స్. కానీ ఇప్పుడు మాకు మళ్ళీ పూర్తి నమ్మకం ఉంది, గెలుస్తాము, దాంట్లో డౌట్ లేదు. ఈ అరాచక శక్తుల నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా బయటికి వేసేదానికి మా పూర్తి ప్రయత్నం చేస్తాము. అసలు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫస్ట్ వ్యక్తిని నేనే వ్యతిరేకతతోటి మాట్లాడింది. అంటే ఇదివరకు రావాలి జగన్ అన్నారు, ఇప్పుడు పోవాలి జగన్ అంటున్నారు అని చెప్పి నేను చెప్పాను. సో అప్పుడు మా వాళ్ళంతా అన్నారు, అరే బాబు ఏంటి ఇలా మాడుతూ నేను లోపల వేసేస్తాడని. ఇప్పుడు వేసేమన్నాము. సో నేనేదో ఎవరికి జడిసో లేకపోతే ఈ ఏదో తాటేకు బెదిరింపులకి జడిసే వ్యక్తిని కాదు. నేనేమి ఎవరికి అన్యాయం చేయలేదు. నేను నీతి నిజాయితీగా పనిచేశాను 5 సంవత్సరాలు. సో నేను ఎవరి దగ్గర లంచాలు తినలేదు, ఎవరి దగ్గర భూమి కబ్జాలు చేయలేదు, లేకపోతే ఇంక వేరే రకాలుగా ఎవరిపైన గుండాయిజము చేయలేదు. నాకు అవసరం లేదు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేయలేదు. నాకు వాట్ వే ఐఎమ్ బాదర్డ్ అబౌట్ ఆల్ దిస్ నాన్ సెన్స్. విశాఖ నార్త్లో త్రిముఖ పోటీ నెలకొంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం విద్యావంతులు ఉండడం ఒక ఎత్తైతే, మరోవైపు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తే విద్యావంతుల ఓట్లతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా ఆయనకే గంపగుత్తంగా పడే అవకాశం ఉంది. దీంతో కేకే రాజు ఓటమి ఖాయం అన్న టాక్ ఉత్తర విశాఖలో వినిపిస్తోంది. గుర్తు మీద మనం ఓటేసి మనల్ని మనం గెలిపించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ, గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచినప్పటికీ విశాఖలోని 4 నియోజకవర్గాల్లో సైకిల్ బ్రేక్ వేసింది. అయితే ఉత్తర నియోజకవర్గ స్థాయిలో ఓటర్లు సైతం ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం వైసీపీ నుండి వచ్చే పథకాలు కోల్పోవాల్సి వస్తుందనే భయంతో కేకే రాజు వెనక ప్రచారాల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరిగే పరిస్థితి లేకపోలేదు. దీనికి తోడు జేడీ ఫిర్యాదు కూడా అధికార పార్టీ అభ్యర్థి ఓటమికి మూల కారణం కాబోతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారాల జోరు ఊపందుకుంది. ఉత్తర నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి తమ విలువైనటువంటి ఓటు హక్కును తనకు వేసి గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మనతో పాటు ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఈరోజు మా ముఖ్యమంత్రి గారి దయ వల్ల మేము ప్రచారం మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. 2022 మే 11వ తారీఖు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిని వివరిస్తూ ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రతి గడప
ప్రతి తలుపు కూడా తట్టి అందరితోనూ కూడా మమేకమై వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించాం. ఈరోజు అదేవిధంగా ఈ ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే విశేషమైన స్పందన. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, మహిళా సాధికార సంబంధించి కానీ, సామాజికంగా కానీ, అదే కదా సోషల్ ఇంజనీరింగ్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవల్ని ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో గుర్తుపెట్టుకున్నారు. తప్పకుండా మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి విశాఖపట్నానికి ఘన స్వాగతం పలుకుతామని ప్రజలందరూ కూడా ఈరోజు ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ముక్త కంఠంతో చెబుతూ ఉన్నారు. తప్పకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వబోతున్నాం. ఎందుకు కానుక అన్నానంటే ఈ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఊహించిన విధంగా, కలకనని విధంగా ఈ నియోజకవర్గానికి 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి సుమారు 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి కలిగించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఇనార్బిట్ మాల్ కావచ్చు, రెహైజా ఐటీ టవర్ కావచ్చు, ఏఎంసీ మాల్ కావచ్చు, కొత్తగా రాబోతున్న 5 కన్వెన్షన్ సెంటర్ సంబంధించి. అదేవిధంగా ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు కూడా కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ శాసనసభ్యులు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. 1 కోటి రూపాయలు కూడా పెట్టుబడి రూపంలో తీసుకురాలేని పరిస్థితి. కానీ ఈరోజు 1450 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సుమారు 15,000 మంది, పైచీలకు మంది 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. దానికి కృతజ్ఞతగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. కేకే రాజు గారు ఒక రౌడీ, ఒక గూండా అంటూ కూడా ప్రత్యర్థి చెప్తున్న పరిస్థితి. వాస్తవంగా కేకే రాజు రౌడీ, గూండానా? కేకే రాజు అనేవాడు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల తరఫున పరిపాలనా రాజధాని కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. పరిపాలనా రాజధాని కోసం పోరాటం చేసేవాళ్ళు అందరూ కూడా రౌడీలు, గూండాలు అయితే నేను కూడా రౌడీని, గూండానే. ఉత్తరాంధ్ర ఆత్మాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడేవాళ్ళు, నిరసన చేసేవాళ్ళు రౌడీలు, గూండాలు అయితే నేను కూడా గూండానే. నేను ఎప్పుడైనా ఏదైనా ఎక్కడైనా ప్రొటెస్ట్ చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం అన్ని రకాలుగా అన్ని వసతులు ఉన్న ప్రాంతం. 1995 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేయడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు అమరావతి భ్రమలో పడి అమరావతి పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేయడం జరిగింది. ఈ 28 సంవత్సరాలను కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి ఈరోజు దాన్ని జరిగిన తప్పుల్ని సరిదిద్ది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయదలుచుకున్నారు. అందులో భాగంగా పరిపాలనా రాజధాని ప్రతిపాదించడం జరిగింది. పరిపాలనా రాజధాని వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది కాబట్టి పరిపాలనా రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ మీ స్టాండ్ చెప్పండి అని మాత్రమే మేము శాంతియుతంగా నిరసన చేశాం. పరిపాలనా రాజధాని కోసం, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడితే అది రౌడీజం అనుకుంటే వారి విజ్ఞతగా వదిలేస్తున్నాను. వాస్తవానికి ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ నుండి కేకే రాజు, కూటమి నుండి విష్ణుకుమార్ రాజు బరిలో ఉండగా జై భారత్ అధ్యక్షుడు జేడీ ఫిర్యాదు వైసీపీ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. మరోవైపు కేకే రాజు రౌడీ, గూండా అంటూ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు కూడా విమర్శిస్తున్నారు. ఇటు జేడీ కూడా తనకు ప్రాణహాని ఉందని, తనకు హాని తలపెట్టదలిచిన వ్యక్తి ఇక్కడే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడని సమావేశంలో అన్నారు. మా గురువు గారిని చాలా ఇబ్బంది పెట్టారు, వారి అంతు చూస్తానని ప్రస్తావించారంటూ జేడీ ఫిర్యాదులో పేర్కోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.